శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్ర చరిత్రలో దారుణ ఘటనగా నిలిచిందని పేర్కొంటూ మహిళలను వేధించిన వారిని ప్రశ్నించిన యువకుడిని సజీవ దహనం చేయడం అత్యంత అమానవీయమని అన్నారు. బీసీలు, యువత, మహిళల భద్రతకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జూన్ నెల 23లో అమర్నాథ్ గౌడ్ గారు తెలుసు, ఒక 10 ఏళ్ల బాలుడిని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి ఒడ్డు మీద సంపర్కం జరిగింది. అంటే 3 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం 2019, 2024 ప్రభుత్వం ఎంత పైశాచికంగా పొడిగట్టుకుందో ఒకసారి చూడండి. కొంతమంది వైసీపీ గుండాలు మా అక్కకి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపి మళ్ళీ చెడిపోయితే దాన కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు ఒక పక్కన డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. అంటే నేటికి 3 ఏళ్ళు అయ్యింది. అసలు గొడ్డల పార్టీ విషయం ఏంటంటే, మీకు విషయం తెలియదు, ఎంత తెలుసు గొడ్డల పార్టీ అనేది? వాళ్ళ చిన్నాన్ని వాళ్ళే చంపేసి వాళ్ళ పేపర్లోనే నారాసుర రక్ష చరిత్ర అని రాసి వేరే మీద వేయడం అనేది చాలా సార్లు జరగడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో ఎంక్వైరీ చేసి ఎవరు చేశారనేది కూడా, అది కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని నేను చెప్పవసరం లేదు, ప్రజలందరూ చూస్తున్నారు. సొంత చెల్లిని, తల్లిని ఏం చేశారో కూడా ఆ పార్టీకి ఉన్న లక్షణాలు మీ అందరికీ నేను అది చెప్పడం కాదు. సొంత చెల్లిని, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ ఎక్కడ ఉంది? మా అమ్మ ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి. మా అక్క ఉంది, మా అక్క ఎక్కడ ఉంది? ఒక సొంత చెల్లిని, తల్లిని న్యాయం చేయలేను, చిన్నాన్ని గొడ్డలతో చంపిన వ్యక్తులు ఈరోజు సమాజానికి ఏం మేలు చేస్తారనేది ఒక మెసేజ్ అందరికీ తెలియాలి. మీకు ఇంపార్టెంట్.